మాల ఒంటి మీద పడంగానే ఒక్కసారిగా గూస్ పంప్స్ వచ్చినాయి. ఒక్క సంవత్సరం ఎదురు చూసాం మా ఊళ్ళో మేము ఈ సమయం కోసం. అదే భవాని మాల వేసుకోవడానికి తెల్లారుజామున లేచి ఇంట్లో స్నానం చేసి పూజ చేసుకొని మా గురుదేవం దగ్గరికి అయితే బట్టలు తీసుకుని వెళ్ళాం మాల వేసుకోవడానికి. నేను, నాగురు, గని, వంశీ, సాయి, శివ అందరూ వేసుకుంటున్నాం భవాని మాల. వంశీ మాత్రం శివస్వామి మాల వేసుకున్నాడు. ఆ అమ్మవారి పేరు వింటేనే మనసుకి శాంతంగా ఉంటుంది. అలాంటిది ఇంకా మాల అంటే ప్రశాంతంగా ఉండిద్ది. అలా దుర్గమ్మ తల్లి మాల వేసుకుని సంపత్ నగర్ గుడికి అయితే వెళ్ళాం. మధ్యాహ్నం సద్దికి రామచంద్ర బ్రదర్స్ వారి దగ్గరికి అయితే సద్దికి వెళ్ళాం. ఇక్కడ 6వ తారీఖు వరకు పెడతారంట సద్దికి మాతో పాటు లప్పం భవాని అయితే తీసుకెళ్ళాం. ఆ భవానికి సివిల్ సాములకు కూడా పెడతారు స్వామి, ఏం కాదు వచ్చి తినొచ్చు అని చెప్పి అయితే తీసుకొచ్చాం. తీరా ఇక్కడ తెస్తేనేమో సివిల్ సాములకు పెట్టట్లేదంట. ఆ మాటిని మా మీద చాలా కోపంగా ఉన్నాడు. స్వామికి ఈ స్వామి బుడ్డ స్వామి, ఏం కాదు స్వామి ఒక స్వామికి పెట్టేయండి స్వామి అని చెప్పి సద్ది అయితే పెట్టించేసాం. సద్ది చేసి నాకు స్వాములందరూ వెంగళపాలెం వెళ్దాం అనుకున్నారు. అందుకే ఆటోలో వెంగళపాలెం అయితే వెళ్తున్నాం. అందరం వెంగళపాలెం కాలువ అయితే స్నానం చేసి గుడికి అయితే వెళ్ళాం. ముందు వచ్చే వీడియోలు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భవానీలు.